ఒక్క నిమిషం దీప్తి, మనము వెయిట్ చేద్దాము ప్రేమ్పాల్ కోసం కూడా. నెట్ ఇష్యూస్ ఉన్నాయి పాపం. ఆల్రెడీ వర్కింగ్ కదా మ్యామ్, అందుకనేమన్నా. ప్రేమ్పాల్ కూడా వర్కింగా? వర్కింగ్ అనే అన్నారు కాదు. మర్చిపోయా నేను, ఆ రోజు అడిగాను స్టార్టింగ్ డే. సో మీరు ఎవరి డీటెయిల్స్ నేను తీసుకోలేదు. ఒక ఫామ్ పంపించాలి, ఎప్పటికీ ఉండిపోతుంది కదా. అంటే మీరు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఏంటి, ఎంతవరకు హెల్ప్ కావాలని నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఇలా చెప్పేసాను వదిలేసాను అని కాదు. తర్వాత 1 year తర్వాత కూడా నా టార్చర్ మీకు ఉంటుంది. దీప్తి ఏం చేస్తున్నారు, నేర్చుకున్నారని సడన్ గా మీకు మెసేజ్ వస్తుంది నాతోటి. ఇది కొత్తది వచ్చింది దీప్తి, ఇది కూడా నేర్చుకోండి. ఇట్లాంటివన్నీ కథలన్నీ పడుతుంటాను అనమాట. ఓకే, నేను చెప్తానైతే. ఎలా రికార్డెడ్ వీడియో కదా, చూస్తాను నేను. ఓకే, సో ఇట్లా మీరు ఒక ఎక్స్టెన్షన్ మీరు కావాలంటే కొనుక్కోండి. ఇప్పుడు మనకు అక్కల యాజ్ ఆఫ్ నౌ నేర్చుకునేటప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నా ఫార్ములా ఏంటంటే, ₹1 కూడా ఖర్చు పెట్టద్దు. ఇన్ కేస్ మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి నేర్చుకుంటున్నారు అనుకోండి, దట్ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. బట్ నేర్చుకునే దానికి, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికి చాలా ఫ్రీ టూల్స్ ఉన్నాయి. చాలా మందికి తెలీదు, చాలా మంది చెప్పరో నాకు తెలియదు, కానీ ఒక్క రూపీ కూడాను మీరు స్పెండ్ చేయకుండా ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకుంటే మీకు అసలు ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్, అందుకే నేను క్యాన్వా కూడా ప్రో వర్షన్ కొనొద్దని చెప్పా. ఓకే, సో ఇది 2 years కి కొంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్లైన్ మార్కెట్ pro.in అనే వెబ్సైట్, ఆ డొమైన్ నేమ్ 2 years కి కొన్నాను అనుకోండి, 2 years కి ₹748 ఛార్జ్ చేసింది. ఓకేనా? సో అది సెకండ్ ఇయర్ ఇంత అని చెప్పట్లా, ఏం చేయలే, ప్రతి ఇయర్ ఇంతే. అది నేను చూసుకున్నాను. ఆ 2 years కి నేను ఒకటేసారి పే చేసి నేను 748 అని ఇచ్చింది. రిన్యూస్ ఎట్ 599 పర్ ఇయర్. ఇట్స్ ఓకే కదా. పర్ ఇయర్ 599 600. ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదని అనిపించింది. సో ఇలా కూడా కొనుక్కోవచ్చు. నేను కొనలేదు, నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఓకే, సో ఆ డొమైన్ మీరు కొనుక్కోవచ్చు. డొమైన్ కొనుక్కున్న తర్వాత హోస్టింగ్, ఇక్కడ ఆ గోడాడీలోనే హోస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. ఓకే, అది క్లిక్ చేయండి. అండ్ గోడాడీలోనే కొనుక్కోవాలని అంటే నో, గోడాడీ కాకుండా మనకు హోస్టింగర్ కూడా ఉంది. ఓకే, నేను చెప్తాను అది ఎందుకు హోస్టింగర్‌లో కొనుక్కోవాలి, ఎందుకు గోడాడీలో కొనుక్కోవాలి, ఇంకా బిగ్ రాకెట్ అంటే చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు. ఇదే మెథడ్ అన్నమాట. రైట్? ఇక్కడ హోస్టింగ్ క్లిక్ చేయండి. హోస్టింగ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, గోడాడీ హోస్టింగ్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత డిఫరెంట్ ప్యాకేజెస్ చూపిస్తుంది. ఓకే, బేసిక్ అంటే ₹99 పర్ మంత్. సో సమ్ 3500 ఎంతో పర్ ఇయర్ ఉంటుంది. ఓకే, డీలక్స్ అయితే ₹229 పర్ మంత్. అల్టిమేట్ 449 పర్ మంత్. ఈ కామర్స్ అయితే 1139. మీకు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. ఓకే, అప్పట్లో వాడు ఫ్రీ ఎస్ఎస్ఎల్ ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వట్ల. ఓన్లీ కోవిడ్ పీరియడ్‌లో మాత్రమే ఆ 3 ఇయర్స్ ఫ్రీ ఎస్ఎస్ఎల్ ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వట్ల. అది అప్పుడు తీసిన స్క్రీన్ షాట్. ఓకే, సో ఎంత పెద్ద వెబ్సైట్ అయినా స్టార్టింగ్ మీరు ఇదే బేసిక్‌దే కొనుక్కోండి. ఈవెన్ మీ క్లయింట్స్‌కి కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. వన్స్ వాళ్ళు కంటెంట్ పెట్టుకుంటూ వెళ్ళి తర్వాత స్పేస్ సరిపోదు మాకు కావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఎక్స్ట్రా స్పేస్ కొనుక్కోవచ్చు. స్టార్టింగ్ నుంచి అక్కర్లేదు మనకి. ఓకే, సో ఇది కొనుక్కోండి. 1 మినిట్. ఓకే, సో దీంట్లో ఏమొస్తాయి బేసిక్‌లో అంటే, ఒక వెబ్‌సైట్ మీరు డిజైన్ చేస్తారు అండ్ 30 జీబీ స్టోరేజ్ వస్తుందండి. నావి జేజే డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఆన్‌లైన్ మార్కెట్స్ కానీ, ది హైదరాబాద్ డాట్ ఇన్ కానీ అన్నీ బేసిక్స్‌లోనే కొన్నాను. నేను అసలు ఎంత అప్‌లోడ్ చేస్తానో, అసలు నిజంగా ఎన్ని ఇయర్స్ అయిందో ఇప్పటివరకు నాకు ఇదే సరిపోతా ఉంది. ఓకేనా? సో 30 జీబీ మన జీమెయిల్ ఎంత స్పేస్ ఉంటుందో తెలుసా దీప్తి? మన తెలీదు మ్యామ్. అది 15 జీబీ. మనం ఎన్నేళ్ళు వాడతాం? ఇప్పుడిప్పుడు వాడేవో ట్రిక్స్ ప్లే చేసి పర్చేజ్ అని చెప్పి ఊరికే చూపిస్తున్నాడు గానీ, మామూలుగా అసలు 15 జీబీతోనే మనం మెయింటైన్ చేయగలం కదా! ఇది 30 జీబీ స్టోరేజ్. ఓకేనా? సో అంతొస్తుంది. ఫ్రీ బిజినెస్ ఈమెయిల్ అని అంటారు. అవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రై చేయొచ్చు. 1 ఇయర్‌కి మాత్రమే ఫ్రీ. సో ఇవన్నీ కూడా ఫ్రీ డొమైన్ అని కూడా ఇస్తున్నాడు. రైట్?
సో ఫ్రీ డొమైన్ అని ఇచ్చినప్పుడు 1 ఇయర్‌కి మాత్రమే వాడు ఫ్రీ డొమైన్ ఇస్తాడు. సెకండ్ ఇయర్ మనం పే చేసుకోవాలి. సో దానికోసం ఏం చేయొచ్చంటే ఫస్ట్ ఇయర్‌కి మనం 738 కట్టాం గదా! కొనడానికి. 738 ఫస్ట్ ఇయర్‌కి మేబీ సమ్ 400 ఆర్ 350 అంతుంటుంది. అది మీకు ఫ్రీ కావాలి అనంటే ఫస్ట్ హోస్టింగ్ కొనేయండి. హోస్టింగ్ కొన్నప్పుడు వాడు ఎట్లాగో ఫ్రీ డొమైన్ ఇస్తాడు గదా! అప్పుడు వెళ్లి ఏ డొమైన్ కావాలో అవి వెతుక్కొని కూడా తీసుకోవచ్చు. మీకు 350 అట్లా తక్కువ పడుతుంది. ఓకే. డొమైన్ చార్జెస్ మీకు లేకుండా అవుతుంది. అలాగన్నా చేయొచ్చు. రైట్? సో, డొమైన్ కొనుక్కోండి. ఇవన్నీ నాలెడ్జ్ మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ చేయడం మొదలెట్టారంటే ఇవన్నీ నాలెడ్జ్ మీకు ఆటోమేటిక్‌గా వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ యాహ్! ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ నేను చెప్పాను గదా! ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ థీమ్ గురించి మళ్ళీ చెప్తాను. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అని తాళం కప్ప గురించి చెప్పాను గదా! సో, అది కూడాను గోడాడీలోనే కొనేయండి. ఒకప్పుడు వాడు ఫ్రీగా ఇచ్చాడు గాబట్టి నేనసలు కొనొద్దు అని చెప్పేసాను నేను. ఎవ్వరికీ సెపరేట్‌గా కొనొద్దు అని. బట్ ఇప్పుడు మటుకు వాడు చాలా కాస్ట్‌లీ చేస్తున్నాడు. సమ్ ఆహ్, 6,000 ఎంతో చార్జ్ చేస్తున్నాడు. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్‌కి. ఓకే. సో, ఇక్కడ సెక్యూరిటీ రిసోర్సెస్ అని ఉంటుంది కదా! సెక్యూరిటీ రిసోర్సెస్‌కి వెళ్ళి మనం చేసేదంతా వర్డ్ ప్రెస్సే. రేపు మీ క్లయింట్స్ వచ్చినా మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ వర్డ్ ప్రెస్‌లోనే చేస్తారు. ఓకే. సో, వర్డ్ ప్రెస్ ఎస్ఎస్ఎల్ అని కనిపిస్తుంది. అక్కడి నుంచి కొనుక్కోండి. 2000 బేసిక్‌దైతే 2903 ఓకే. 2904 అని అనుకుందాం. నేను కాలిక్యులేటర్‌లో చేస్తున్నాను. 2903 ఇంటూ 12 3516 పర్ ఇయర్. మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్‌కి కావాలి. అదే తాళం కప్ప ఇంకా సెక్యూర్‌ది ఇంకా పెద్ద తాళం కప్ప కావాలంటే ఇంత పర్ మంత్. మన క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం కొనుక్కుంటూ వెళ్ళొచ్చనమాట. మనం చార్జ్ పే చేసి అంత పెద్ద తాళం కప్ప అంటే ఆ తాళం కప్ప అని ఎందుకంటున్నా అంటే మీకు అర్థమవుతుందని. అన్ని ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. అమెజాన్‌లో మనం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ పెట్టేస్తాం. అది ఇంకా చాలా సెక్యూరిటీగా ఉండాలి కదా! అసలు ఈ వర్డ్ ప్రెస్ కాదు. వాళ్ళు వాళ్ళ ఓన్ ఎస్ఎస్ఎల్ డిజైన్ చేసుకుంటారు. ప్రోగ్రామింగ్ చేసుకుంటారు. చాలా సెక్యూర్డ్‌గా. ఓకే. మనది చిన్న వెబ్‌సైటు. బట్ స్టిల్ ఆన్‌లైన్ పేమెంట్ ఉంటుంది. వాళ్ళ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ కూడా చేస్తారు అనంటే గో ఫర్ దిస్ వన్. మంచి దానికే వెళ్ళొచ్చు. మనకి బాగా బిజినెస్ వస్తుంది అని అనుకుంటే. ఓకేనా? సో, మన క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరది కొనుక్కోవచ్చు. 1 మినిట్. ఓకే. సో, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఈస్ 2 ఇయర్స్‌కి 7038 మీరు 1 ఇయర్‌కి కొనొచ్చు. లేదంటే ఒకేసారి 2 ఇయర్స్‌కి కూడా కొనుక్కోవచ్చు. మీ ఇష్టం. ఓకే. సో, అండ్ దెన్ వర్డ్ ప్రెస్ వెబ్‌సైట్స్ మనం థీమ్ కావాలనుకున్నాం కదా! అంటే ఇంటీరియర్ డిజైనింగ్ ఆ టెంప్లేట్ కావాలనుకున్నాం కదా! గోడాడీలోంచి కూడా కొనొచ్చు. లేదనంటే గోడాడీ నుంచి కొనొచ్చు కానీ గోడాడీలో చాలా కాస్ట్‌లీ ఉంటుంది. సో, దానికోసంగా సెపరేట్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. వర్డ్ ప్రెస్ థీమ్స్ కొనడానికి. ఇప్పుడు మీరెవ్వరు నేను నా క్లయింట్‌కి కూడా ఈ మధ్య కొనడం మానేశాను. నేనెలా డిజైన్ చేసుకోవాలో నేను మీకు ఎట్లాగో నేర్పిస్తాను. రైట్? బట్ క్లయింట్ అడిగితే మీకోసమైతే కొనొద్దు. క్లయింట్ కోసమైతే కొనొచ్చు. సో, ఇక్కడ థీమ్‌ఫారెస్ట్.నెట్ అని ఉంటుంది. ఓకే. థీమ్‌ఫారెస్ట్.నెట్ ఈ వీడియో ఎలాగో నేను అప్‌లోడ్ చేస్తాను దీప్తి. ఎప్పుడు డౌట్ వచ్చినా గాని ఆ వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు. థీమ్‌ఫారెస్ట్.నెట్‌లో మీకు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ మీరు కొనుక్కోవచ్చు. అంటే ఇక్కడ మీకు ఒక ఇది ఈ ఈ సెర్చ్ బార్ ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెర్మటాలజిస్ట్‌కి, ఒక స్కిన్ కేర్ క్లినిక్‌కి మీరు వెబ్‌సైట్ డిజైన్ చేస్తున్నారనుకోండి. ఆ థీమ్ డిఫరెంట్‌గా ఇంటీరియర్ డిజైనింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది గదా! సో, ఈ సెర్చ్ బార్‌లో స్కిన్ కేర్ క్లినిక్ అనో, డెర్మటాలజిస్ట్ అనో అలా పెట్టండి. మీకు వాటికి రిలేటెడ్ థీమ్స్ అన్నీ వస్తాయి. ఒక డెంటిస్ట్‌కి మీరేదైనా వెబ్‌సైట్ చేస్తున్నారనుకోండి. ఇక్కడ డెంటిస్ట్ అని టైప్ చేయండి. సో, ఇక్కడ మీకు డిఫరెంట్ థీమ్స్ అన్నీ వస్తాయి. అవి చెక్ చేసుకొని ఏ థీమ్ కావాలో, ఎలా చెక్ చేసుకోవాలో వన్స్ మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ అంతా చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. థీమ్‌లో ఏమేమి చూడాలా అనేది. ఇప్పుడు మీకు తెలీదు గదా! ఇంకా డిజైన్ చేయలేదు కదా! సో, అది చూసుకొని దాన్ని బట్టి కూడాను మీరు కొనుక్కోవచ్చు. అది ఒక 5,000 4,500 నుంచి 5,000 వరకు అవుతుంది. సో, అందుకని మన పర్సనల్ దానికి థీమ్ కొనాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, అన్నీ కలుపుకొని డొమైన్ నేమ్ 800 అనుకుందాం. హోస్టింగ్ 4,500 అని అనుకుందాం. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ 3,500 అప్రాక్సిమేట్ ఇవన్నీ అనుకుందాం. థీమ్‌కి మళ్ళీ 4,000 అని అనుకుందాం. రైట్? సో, టోటల్ కాస్ట్ పర్ ఇయర్ వచ్చి 12,000 ఓకే. నాకిదైతే కాస్ట్‌లీ అనిపించింది. సో, మన కోసమైతే ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కాదు. ఈ థీమ్ అయితే తీసేయండి. సో, మైనెట్ 4,000 అనంటే పర్ మంత్, పర్ ఇయర్ మీరు 8,000 అన్నా ఖర్చు పెట్టాలి. రైట్? సో,
సో 8,000 కూడాను కాస్ట్‌లీ కాబట్టి 8,000 ఈస్ ఆల్సో కాస్ట్‌లీ. మనకి బిజినెస్ బాగా వచ్చినా గాని రూ. 100 మనం బిజినెస్ చేసేటప్పుడు మనం లెక్క కట్టుకోవాలి. రైట్? ఇయర్ మొత్తానికి 8,000 కట్టాలన్నా నాకైతే కాస్ట్‌లీ అనే అనిపిస్తుంది. ఓకే. దాని బదులు ఒక మంచి డ్రెస్‌లు కొనుక్కోవచ్చు మనం. సో, దాని కోసంగా నేనేం చెప్తున్నానంటే యాస్ ఆఫ్ నౌ మీ బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయ్యేంత వరకి మీరు ఫ్రీ వెబ్‌సైటే మెయింటైన్ చేయండి. మేనేజ్ చేయండి. ఐ విల్ షో యూ మై ఫ్రీ వెబ్‌సైట్స్. ఆ ఫ్రీ వెబ్‌సైట్స్ చూసే జనాలు నాకు జాబ్ ఇస్తామని వచ్చారు. ఆ ఫ్రీ వెబ్‌సైట్స్ చూసే నాకు ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి. ఓకే. సో, అవన్నీ కూడాను చూద్దాం. సో, రేపు మన వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే మ్యామ్. ఓహ్! ప్రేమ్‌పాల్ బాగుంది మ్యామ్. వచ్చేసారు. ప్రేమ్‌పాల్ రాలేదనుకుంటా. ఆ! చెప్పండి దీప్తి. క్లాస్ బాగుంది ఇవాళ అంటున్నా. అర్రే! అంటే ముందు క్లాస్ బాలేదనింది. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే బాగున్నాయి చిన్న భార్య బాగున్నాయి. చెడుదనే అర్థం. లేదు 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 లేదు. ఓకే. ఓకే. థాంక్ యూ దీప్తి. ప్రేమ్‌పాల్? యాహ్! మ్యామ్. ఓకే. అబ్బా! మీ అందరిని నిజంగా నేనెప్పుడు చూస్తానో ఏమో! దీప్తిని చూసాను. ప్రేమ్‌పాల్ ఫోటో చూస్తే చక్కగా ఉన్నాడు. దిష్టి పెట్టేస్తానో ఏం పాడో గాని చాలా చక్కగా ఉన్నాడసలు. ఆ ఫోటోలో అదంతా. ఎప్పుడు చూస్తానో మీ అందరిని. ఓకే. ఆ! చూపించేసాడు ప్రేమ్‌పాల్. హాయ్ ప్రేమ్‌పాల్. అమ్మో! బంగారం ఎంత చక్కగా ఉన్నాడో. నా దిష్టి తగిలిపోతుంది. మీరు కూడా దిష్టి పెట్టేసేయండి దీప్తి ఈ అబ్బాయికి. సరే అయితే. గాడ్ బ్లెస్ యూ ప్రేమ్‌పాల్. చక్కగా ఉన్నారు. ఓకే. చలో. మళ్ళీ రేపు కలుద్దాం క్లాస్‌లో. చలో బాయ్. ఓకే.